కదిరి జనసేన పార్టీ కార్యాలయంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలోని తయారయ్యే లడ్డూ ప్రసాదానికి సరఫరా చేసిన కల్తీని ఈ అంశంపై పత్రికా అంశం నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో జనసేన పార్టీ కదిరి ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలోని తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని, దీనివల్ల హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. ఈ అంశంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పును బహిరంగంగా ఒప్పుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వంటి పవిత్ర స్థలానికి సంబంధించిన అంశంలో నిర్లక్ష్యం చేయడం అసహనానికి గుర్తు చేస్తుందని భైరవ ప్రసాద్ వ్యాఖ్యానించారు. నమస్కారం అండి. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కల్తీ నెయ్యి గురించి, అక్కడ లడ్డూల్లో ఏ విధంగా వాళ్ళు కల్తీ నెయ్యి, జంతువుల నెయ్యి వాడినారు అనే దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఏమాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోనే ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఒక దివ్యక్షేత్రం. అలాంటి క్షేత్రంలో లడ్డు అనేది చాలా పవిత్రమైంది. ఆ లడ్డు గురించి ఈరోజు ఆ లడ్డూలో వాడే నెయ్యి గురించి చాలా వరకు కల్తీ నెయ్యి వాడినారని చెప్పేసి అక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ కమిషన్ వేసి అక్కడ వాడింది. మన కదిరి జనసేన పార్టీ కార్యాలయం నందు మన కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన భైరవ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లడ్డు కల్తీ ఉందన్నదని, దాంట్లో అందులో పామాయిల్ ఉందని, తర్వాత ఎనిమల్ ఆయిల్ ఉందని అప్పుడు అలిగేషన్ చేయబడింది. దాన్ని మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ నాటి నాయకులు, నాటి ముఖ్యమంత్రి ఇదంతా అబద్ధము, ఎటువంటి కల్తీ లేదని దానికి మద్దతు పలుకుతూ వచ్చినారు. కానీ ఇప్పుడు వాటిని కెమికల్కి ల్యాబ్ పంపిస్తే సిట్టు ఇన్వెస్టిగేషన్ టీమ్ కెమికల్ ల్యాబ్ పంపిస్తే అందులో పామ్ ఆయిల్, ఎనిమల్ ఆయిల్ ఉన్నాయని తేలింది. ఇప్పుడు వాళ్ళు ఏం జవాబు చెప్తారు దీనికి?